Good morning, everyone. This is MMX Health Debunked. I am your host, Varenya. I am an orthopedic physical therapist. Today, we are going to navigate the world of bones, joints, and muscles. Almost every one of us suffer with pain in our muscle or joint throughout our life, at least once. So, today we have Dr. Vishnu Karike from Sri Radhika Hospitals to help us navigate through this journey. Hello, sir. Hi, good morning, Varun. Good morning. So please tell us a little about yourself and I'm about Radhika Dr. Hospitals. Vishnu. So I'm finished my MBBS from Usmania Medical College and post graduation from Gandhi Medical College and తర్వాత post PG also have some experience కోసం యశోద and LIMS లో కూడా వర్క్ చేశాను as a senior resident for a period couple of years. Later on, so I started my own practice in the year of 2004. So initially I started at Karimnagar. So in the year of 2015, I shifted to Hyderabad and started this Radhika Hospitals at Balapur. And the main aim is to, so we have to reach to the affordable people. Okay, sir. Why did you choose orthopedic surgery as your field? So generally, first of all, in the మేము పీజీ రాసినప్పుడు ఆర్థోపెడిక్స్ జస్ట్ ఒక గ్లామర్ సబ్జెక్ట్ అనమాట. సో ఆర్థోపెడిక్స్ అంతా డిమాండ్ ఉండేది. వాడు ఫ్రాక్చర్ అవుతుంది 3 monthsలో వాళ్ళు మళ్ళీ వెళ్ళి లేచి నడుస్తుంటాడు. అండ్ సేమ్ టైం క్వాకరీ ఎక్కువగా ఉంటుంది ఆర్థోపెడిక్స్లో. సో నేను కూడా సఫరర్ యాక్చువల్గా. సో నా కూడా ఫ్రాక్చర్ అయింది. సో నేను కూడా అండర్వెంట్ క్వాకరీ ట్రీట్మెంట్. సో మేబీ దట్ వాజ్ ఇనిషియేటెడ్ యాక్చువల్లీ. సో Okay. What was the major challenge you faced while starting up your practice, sir? సో నేను ప్రాక్టీస్ యాక్చువల్లీ 2004లో మై రూరల్ ఏరియాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట. సర్జరీ చేయాలంటే పేషెంట్ యాక్సెప్ట్ చేసేవాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే పేషెంట్కి సర్జరీ కంటే కూడాను మాలిష్ చేస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్లోనే ఉండేవాడు. సో మెనీ డిఫరెంట్ సెంటర్స్ ఉండేటివి నియర్ అండ్ ఈవెన్ మేము గాంధీలో పీజీ చేసేటప్పుడు కూడా మా దగ్గర పట్టి వేసిన వాళ్ళు తీసేసి వెళ్ళి మళ్ళీ మాలిష్ చేసుకుని వచ్చి దాన్ని కాంప్లికేట్ చేసుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో క్వాకరీ చాలా ఎక్కువ ఆర్థోపెడిక్స్లో. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో సర్జరీ కన్విన్స్ చేయడం, ఎంత ఎల్డరీగా మొబిలైజ్ చేస్తాం పేషెంట్ని, మనం ఎంత తొందరగా బెడ్ పై నుంచి లిఫ్ట్ చేయొచ్చు, సో వాళ్ళ డైలీ యాక్టివిటీ ని రిస్టోర్ చేయడం. తర్వాత వాళ్ళకి ఏంటంటే దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఇన్ ఆర్థోపెడిక్స్. సపోజ్ ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సఫర్ అయ్యండు లేదా ఎల్డరీ పర్సన్ సఫర్ అయ్యండు. సో జనరల్ ఫీవర్స్ ఇట్లాంటి అంటే 1% వాళ్ళు క్యాటర్ చేయొచ్చు సర్వీసెస్ అన్ని కూడా. బట్ ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్ అయింది అంటే సో వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ టాయిలెట్ వెళ్ళాలంటే 2 కలిసి తీసుకెళ్ళాలి. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ వాళ్ళని కన్వర్ట్ చేయడం సర్జరీకి, మోటివేట్ చేయడం సర్జరీకి. సో చాలా డిఫికల్ట్ ఇన్ 2004లో మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ లేటర్ 2010-11కి వచ్చేసరికి మెల్లమెల్లిగా సో పేషెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ. So gradually now they are accepting surgery. They are mostly 90%, though in this era also, but 10 to 20% people still prefer to go to the quacks. What is the major complication that happens if the patients go to quacks? So generally fracture అనేది bone is a major part for emergency functional. So bones support లేకుంటే that functional capacity of an individual reduce. Suppose హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, మూమెంట్ సరిగా లేదు. సో వాళ్ళు వర్కింగ్ ఎనీ పర్సన్, లేబర్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కానీ హైయెస్ట్ ప్రొఫెషనల్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి సో ఫంక్షనల్ రిస్టోరేషన్ చాలా ఇంపార్టెంట్. జనరల్లీ ఫ్రాక్చర్ యూనియన్ ఇస్ ఎ నేచురల్ ప్రాసెస్. సో మనం ఏదో బోన్ అతికిస్తాము అనేది రాంగ్ అనమాట. సో సర్జరీ చేసి బోన్ అతికిస్తాము అనేది రాంగ్. సో సర్జరీతోని బోన్ యూనిట్ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ నేచురల్ ప్రాసెస్. బట్ వాట్ వీ డూ ఇస్ ఇన్ ద ఫ్రాక్చర్స్లో విల్ పుట్ ద బోన్ అలైన్మెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిస్టోరేషన్ ఆఫ్ ది అలైన్మెంట్ అండ్ ఫిక్స్డ్ చేయడం మూలంగా స్క్రూస్ అండ్ ప్లేట్స్తోని ఫ్రాక్చర్ సైట్ మోషన్ రాదు, మొబిలిటీ ఉండదు, రిజిడ్ ఫిక్సేషన్ వాట్ ఈస్ కాల్డ్. సో దాంతో ఫంక్షనల్ రిస్టోరేషన్ ఈజ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వస్తుంది దాంతో. And like you said, you wanted to cater to everyone while starting Radhika Hospitals. Yeah. So what was the
most life-changing patient you have seen in Radhika hospitals so far? సో చాలా పేషెంట్స్ ఉంటారు లైఫ్ చేంజింగ్ అంటే. కొన్ని పేషెంట్స్ అంటే మేజర్ ఇష్యూ ఇన్ మెడికల్ ఫీల్డ్ ప్రైవేట్ సెక్టర్లో వీల్ ఫేస్ మేజర్ ఇష్యూ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా హర్డిల్స్ ఉంటాయి పేషెంట్కి, అఫోర్డబిలిటీ లేకపోవడం. సో లక్కీలీ మన హాస్పిటల్లో ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకంటే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎనీ పావర్టీ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా వీ కెన్ క్యాటర్ అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కానీ, అదర్ ప్రైమ్ మినిస్టర్ హెల్త్ స్కీమ్స్లో కానీ వీ కెన్ డూ. పబ్లిక్ అర్థమయ్యేలాగా, వాట్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ దట్ కమ్స్ విత్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్? సో జనరల్గా ఫోన్లో కొన్ని మనము సపోజ్ హాస్పిటల్ అండ్ క్లినిక్లో ఉన్న పేషెంట్ చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఫోన్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో వాళ్ళు కొన్ని మన క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ ప్రాక్టీస్. ఫోన్లో కొన్ని వరకు సిమ్టమ్స్ మైల్డ్ మోడరేట్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, వాట్ ఈస్ కాల్డ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంతవరకు చేయొచ్చు. బట్ మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా పేషెంట్ హ్యాస్ టు విజిట్ ద హాస్పిటల్. ఎగ్జామినేషన్ బై ఇట్ విల్ ఆల్మోస్ట్ మినిమం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఒక పేషెంట్ పర్వాలేదు అని చెప్పడానికి ఒక 10 years పడుతుంది. నీకు పర్వాలేదు అని చెప్పాలి అంటే సో 10 years ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ 1-2 years. సో ఇదంతా చేసి ఒక పేషెంట్కి పర్వాలేదు, ఇది ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. అది చెప్పాలంటే ఒక 10 years మినిమం దానిలో లైఫ్ని మనం సాక్రిఫైస్ చేస్తే కానీ అది వాళ్ళకి చెప్పలేదు. సో ఫోన్ కాల్లో 1 secondలో చెప్తే పోయేది కాదు. ఇప్పుడు మోస్ట్ కామన్ గా జనాల్లో మనం చూస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ. అది ఎందువల్ల వస్తుంది? దాన్ని ట్యాకిల్ చేయడానికి ఏం చేస్తారు? సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది సర్వసాధారణం. ఇప్పుడు నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది 0 అయింది. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎందుకంటే మన జనరల్గా విటమిన్ డి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ గెట్ ఫ్రమ్ ద సన్లైట్. అంటే సన్లైట్ నుంచి రాదు, సన్లైట్ ఉండే అల్ట్రా వైలెట్ రేడియేషన్ మూలంగా, అల్ట్రా వైలెట్ రేస్ మూలంగా మన స్కిన్ లో విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో కన్వర్ట్ బాడీలోకి వింటారు, మన బోన్ హెల్త్ ని కాపాడుతుంది. సో ఈ జనరేషన్ లో ఎవరు కూడాను సో పార్క్లో వెళ్ళి ఓపెన్ గ్రౌండ్ వెళ్ళి వాకింగ్ చేసేంత ఓపిక ఎవరికి లేదు. బికాజ్ మేబీ పొల్యూషన్, ట్రాఫిక్ అదంతా. సో దాంతో విటమిన్ డి డెఫిషియన్సీ సర్వసాధారణం అయిపోయింది. What can patients do or people do to tackle the same? అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కాకుండా. దట్ ఈస్ అ మేజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. సెకండ్ ఇస్ సప్లిమెంటేషన్. సో మినిమం డైలీ ఒక 1000 mg అనేది తీసుకోవాలి. సో అది లేకుంటే ఏమవుతుంది అంటే డెఫిషియన్సీ అనేది ప్రొలాంగ్ అయిపోతే బోన్స్ ఆస్టియోపోరోసిస్, స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో జనరల్గా మేము వీక్లీ వన్స్ 60,000 units చేస్తుంటాం. 60 బాగా సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఫామ్ 6 lakh unit ఇంజెక్షన్ ఇస్తుంటాం విటమిన్ డి డెఫిషియన్సీ సివియర్గా ఉంటే. బట్ అట్ ద సేమ్ టైం హైపర్ వైటమినోసిస్ అంటాం. సో దాని ఓవర్ డోసేజ్ అయితే కూడా పేషెంట్కి కొన్నిసార్లు ఇరిటేషన్ ఆన్ ద స్కిన్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ అదంతా వస్తుంటుంది. సో ఆప్టిమైజ్ చేసుకుని వాడుతుండాలి. My next question was that, sir. Most of them take vitamin D and calcium unregulated. ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో దానికి పర్టికులర్ రెజిమెన్ ఏమన్నా ఉందా? జనరల్లీ సో నార్మల్ వాల్యూస్ వచ్చి అట్లీస్ట్ మనకి అరౌండ్ 20 units తీసుకుంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లో. సో లెస్ దెన్ 20 ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఫామ్ ఇస్తుంటాం. ఫాలోడ్ బై వాళ్ళకి కొన్ని సప్లిమెంటేషన్ వీక్లీ వన్స్ ఆర్ డైలీ 2000 units ఇస్తే వాళ్ళకి ఇట్ విల్ కమ్ టు 60 1 month ఆర్ వీక్లీ 60K. అలా తీసుకోవడం మూలంగా మనము డెఫిషియన్సీని కొంచెం తగ్గించవచ్చు. బట్ మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ మానిటరింగ్ అట్లీస్ట్ కంటిన్యూగా మంత్స్ టుగెదర్ తీసుకుంటే హైపర్ వైటమినోసిస్ వస్తుంది 100%. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ కాల్షియం ఆల్సో సేమ్ థింగ్. సో అన్రెగ్యులేటెడ్, అన్మానిటర్డ్ కాల్షియం ఎక్కువ తీసుకుంటే కొన్నిసార్లు స్టోన్ ఫార్మేషన్ కూడా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఆప్టిమైజ్డ్. Understood, sir. Another most commonly heard word nowadays is osteoporosis. Yeah. How often do you see patients with osteoporosis? So in generally in my early days of practice 2004 lo osteoporosis used to see only about 60 or 70 bed ridden వాళ్ళకి. But nowadays even
20 years ఏజ్ వాళ్ళు కూడాను సఫరింగ్ విత్ ఆస్టియోపోరోసిస్, మెయిన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. బోన్ రిక్వెస్ట్ స్టిమ్యులేషన్ అండ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంటుంది వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ అలాంగ్ విత్ విటమిన్ డి, సన్లైట్ ఎక్స్పోజర్ ఇవన్నీ లేకపోవడం మూలంగా ఆస్టియోపోరోసిస్ కామన్ అయింది. ఇంతకుముందు ఏంటంటే అబోవ్ 60 తర్వాత జనరల్ మోస్ట్ కామన్లీ ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. బట్ నవడేస్ ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్ 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనం వీఆర్ సీయింగ్ ఆస్టియోపోరోసిస్. మోస్ట్ ఆఫ్ దెమ్ సే దట్ ఫిజియోథెరపీ ఎందుకు అని అంటారు సార్. ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ తర్వాత వాట్ రోల్ డస్ ఫిజియోథెరపీ? జనరల్లీ ఫిజియోథెరపీ అనేది చాలా వైటల్ పార్ట్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జరీ. హెల్పింగ్ మాకు మేము సర్జరీ చేసి ఫస్ట్ పోస్ట్ ఆఫ్ డే జనరల్లీ విల్ స్టార్ట్ విత్ ఫిజియోథెరపీ. సో దాంతో ఫిజియోథెరపీ లేకుంటే చాలా డిసడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో దాంతో బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ మోస్ట్లీ హిప్ జాయింట్ సర్జరీ కానీ, నీ జాయింట్ సర్జరీ కానీ, ఆర్ లెగ్స్ ఫ్రాక్చర్ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అనేది చాలా కామన్. దట్ ఈస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో అది ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫిజియోథెరపీ లేకపోవడం మూలంగా బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్టిఫ్నెస్. ప్రొలాంగ్ పీరియడ్ మనం ఏదైనా జాయింట్ యూజ్ చేయకుండా అలా పెట్టినప్పుడు అండ్ ట్రామా ఉన్నప్పుడు సో మజిల్ ఎంతో కొంత ఫైబ్రోసిస్ గురవుతుంది. సో దాంతో అది స్టిఫ్నెస్కి గురయ్యే అవకాశం. సో దాని మూలంగానే మనం వాళ్ళకి ఫిజియోథెరపీ డే 1 నుంచే అడ్వైజ్ చేస్తుంటాం. ఎవరైతే ఫిజియోథెరపీ మంచిగా చేస్తారో వాళ్ళకి రిజల్ట్, సర్జికల్ మేనేజ్మెంట్ రిజల్ట్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఈస్ వెరీ గుడ్ విత్ ద ఫిజియోథెరపీ. సార్, ఇప్పుడు మనకి నీ పెయిన్ తోటి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. అసలు నీ పెయిన్ ఏజ్ లో వస్తూ ఉంటుంది? ఎలాంటి ఏజ్ గ్రూప్స్ తోటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు? సో జనరల్లీ నీ పెయిన్ అనేది చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ గ్రూప్ అండ్ ఇంజరీస్ ఉన్నాయా, స్వెల్లింగ్ ఉందా. కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ కూడా నీ పెయిన్ లాగా మిమిక్ అవుతుంటుంది. సమ్ టైమ్స్ ఇట్ కాల్డ్ రేడియేటింగ్ పెయిన్. కొన్నిసార్లు హిప్ జాయింట్ పెయిన్ ఉంటుంది బట్ పేషెంట్ ప్రజెంట్ విత్ నీ పెయిన్ అనమాట, రెఫర్డ్ పెయిన్ అంటాం. సో వాళ్ళకి యాక్చువల్ సఫరింగ్ విత్ నీ ప్రాబ్లం వాళ్ళు కాకపోతే పేషెంట్ కొన్నిసార్లు బ్యాక్ పెయిన్తో ప్రజెంట్ అవ్వచ్చు లేదా నీ పెయిన్తో ప్రజెంట్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నీ పెయిన్. ఫర్ సపోజ్ వన్ ఎగ్జాంపుల్, ఇది పోస్ట్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నీ పెయిన్ ఎక్కువ ప్రజెంట్ అవుతున్నారు అండ్ బ్యాక్ పెయిన్తో కూడా వస్తుంటారు. సో మనం బేసిక్ ఐడియా సరిగ్గా లేకుంటే పేషెంట్ ఎండ్ అప్ విత్ జాయింట్ రిప్లేస్మెంట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో చాలా మంది స్టిరాయిడ్ యూజ్ చేశారు. స్టిరాయిడ్ మూలంగా హిప్ జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అది చాలా మందికి యంగ్స్టర్స్లో చూస్తున్నాం మనం. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా కామన్గా ప్రజెంట్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నీ పెయిన్తో వస్తుంటారు బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ద నీ పెయిన్, సో హిప్ జాయింట్ పెయిన్. సో దట్ కమ్స్ మెడికల్ ఎక్స్పర్టీస్. సో వాళ్ళు మనం ప్రాపర్గా ఎగ్జామినేషన్ సరిగ్గా చేయకుంటే విల్ మిస్ హిప్ జాయింట్. సో నీ జాయింట్ మీద ఫోకస్ చేస్తూ హిప్ జాయింట్ మీద ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తూ రీజన్స్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా, ఎనీ ఆర్థరైటిస్ ఏమన్నా సెకండరీ ఆర్థరైటిస్ అంటాం, ట్రామాతో ఏమన్నా వచ్చిందా. సో అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఎక్స్రే అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ సపోజ్ అబోవ్ 60 నీ జాయింట్ పెయిన్, అదర్ జాయింట్స్ నార్మల్ ఉన్నప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ మోస్ట్ ఆఫ్ ద కామన్ ప్రజెంటేషన్. అండ్ ఉమెన్ దే విల్ ప్రజెంట్ వెరీ ఎర్లీ compared to men because of the hormonal imbalance, hormonal loss of hormonal support. సో వాళ్ళకి ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ చాలా ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది అనమాట. బట్ సో నవడేస్ ఏమైందంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఒబేసిటీ, సో ఈ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఇవన్నీ కాంట్రిబ్యూషన్తో ఈ బోన్ హెల్త్ అనేది చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేసి యంగ్స్టర్స్ కూడా బిలో 50 కూడా మేము ఆర్థరైటిస్ పేషెంట్స్ చూస్తున్నాం. సో ఈ బిలో 50 ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్.
సో టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ ద నీ జాయింట్. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో వెయిట్ రిడక్షన్, జాయింట్ లోడ్ అవాయిడ్ చేయడం, సో స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం కొంచెం జాయింట్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోగలం. సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి సార్ బయట. What are the major challenges a patient can face or the patient believes is so and so but it is not true? For example, ఒక పేషెంట్ ఉన్నారు సార్, ఇప్పుడు నా మోకాళ్ళు మార్పిడి చేసుకోవడం వల్ల నాకు ఉన్న మూమెంట్ కూడా తగ్గిపోతుంది అనే ఒక భ్రమలో ఉండిపోతారు వాళ్ళు. సో అలాంటి పేషెంట్స్ కి మనం ఏం చెప్పొచ్చు? సో జనరల్ గా జాయింట్ రిప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తామంటే, ఒక పేషెంట్ ఆర్ ఒక వ్యక్తి తన యొక్క డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ ని చేసుకోలేకపోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది. సో టాయిలెట్ వెళ్ళాలంటే సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఏదైనా కార్లో ఎక్కలేకపోవడం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే కుంటుతూ నడవడం. సో ఇవన్నీ క్వాలిటీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తూ తన యొక్క డిపెండెన్సీ పెంచుతుంది. సో డెఫినెట్గా అలా ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ఇండికేటెడ్. సో జనరల్గా సర్జరీ అనేది భయం ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనస్థీషియా అంటే ఒక భయం, రెండోది సర్జరీ చేసేటప్పుడు నా బోన్ మొత్తం తీసేస్తారేమో అని ఒక భయం, మూడోది సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా అనేది, 4 మూమెంట్ కంప్లీట్గా వస్తుందా రావట్లేదా. సో ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ యాంటీబయాటిక్ సపోర్ట్, ఫిజియోథెరపీ, పేషెంట్ యాక్సిలరేటెడ్ అండ్ అగ్రెసివ్ పేషెంట్ కేర్తోని సో మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయొచ్చు మనం, వెరీ వెరీ మినిమల్. సో జనరల్ మిస్కన్సెప్షన్ నుంచి వాళ్ళు బయటపడేయచ్చు వాళ్ళని. ఒకసారి మనం కన్సల్ట్ చేస్తే వీ కెన్ గైడ్ దెమ్ అనమాట ప్రాపర్లీ. ఓకే సార్, ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4కి ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళు ఎలాంటి కేర్ మెజర్స్ తీసుకోవచ్చు? జనరల్లీ ఒకటేమో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, జాయింట్ లోడ్ని తగ్గించడం. జనరల్గా నీ జాయింట్ ఇస్ అ లోడ్ బేరింగ్, సో దాన్ని లోడ్ బేరింగ్ తగ్గించడం, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించడం. తర్వాత కొన్ని సెట్ సప్లిమెంట్స్, కాండాటిన్ కానీ అవి, అంటే రోల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ క్లియర్ మెన్షన్, బట్ సమ్హౌ డెఫినెట్లీ దే విల్ బీ హెల్ప్ఫుల్. సో వాటిని వాడుతూ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి. ముఖ్యంగా జాయింట్ చుట్టూతో ఉండే మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే ఆ లోడ్ అనేది కొంచెం మజిల్స్ షేర్ చేసుకుంటాయి. సో మోస్ట్లీ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్, ఈ రెండు కూడా స్ట్రెంథనింగ్ బాగా చేయాలి. ఆ స్ట్రెంథనింగ్ ఫిజియోథెరపీ చేస్తూ స్ట్రెంథనింగ్ చేస్తే కొంచెం మనం we can postpone. And how fast is the recovery sir? TKR జరిగాక జనరల్లీ ఫస్ట్ ఒక మినిమం యాక్చువల్లీ ఒక 2 months అయితే పడుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ 1 month, day 1 నుంచి day 2 నుంచి దే కెన్ వాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాకర్, బట్ కంప్లీట్ రికవరీ 2 months పడుతుంది. ఎందుకంటే దే రిక్వైర్ అగ్రెసివ్ ఫిజియోథెరపీ, అగ్రెసివ్ మూమెంట్స్ అరౌండ్ ద జాయింట్. అదర్వైజ్ ఏదైతే ఫియర్ కాంప్లెక్స్ ఉంటుందో వాళ్ళకి దానిలో ల్యాండ్ అవుతారు, స్టిఫ్నెస్ వస్తుంది, మూమెంట్ కంప్లీట్గా రాదు. సో వాళ్ళకి ఒక పేషెంట్ ఒక ఏరియాలో రిజల్ట్ సరిగా రాకుండా ఒక 100 మంది పేషెంట్లు ఎఫెక్ట్ అవుతారు. సో నేను 100 మంది కూడా సర్జరీ చేయించుకోకుండా ఉంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఒక దగ్గర గ్రూప్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి లాట్ ఆఫ్ టైం అవైలబుల్ ఉంటుంది, ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు, నాకు ఇలా అయింది, అక్కడ పలానా దగ్గర సర్జరీ చేయించుకున్నాను, పలానా పరంగా ఇట్లా అయింది అంటే. సో వాళ్ళు ఇంకొకరు చెప్పడం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, సో దాంతో వాళ్ళు అలా సఫర్ అవుతుంటారు. కానీ సర్జరీ అనేది ఒక హెసిటేషన్, భయంలోకి వెళ్ళిపోతుంటారు. సో ప్రాపర్ మోటివేషన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఫిజియో కేర్, సో ఎర్లీ రికవరీ.